57 ఏళ్ల స్వతంత్ర భారతంలో సిగ్గుపడాల్సింది ఏంటంటే ఇవాల్టికి కూడా తాగునీటి కోసం గొంతెండే పల్లెలు ఉన్నాయి. ఎండాకాలం వచ్చిందంటే తాగడానికి మంచినీళ్ళు దొరకనటువంటిది, ఆ విడి రోజుల్లో కూడా నీళ్లు దొరకనటువంటి ప్రాంతాలు. బట్ ఎండాకాలంలోనే కాస్త స్టోరీలు రాస్తుంటారు పత్రికలు. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉంది కాబట్టి సాక్షి రాసుకొచ్చింది. ఇదివరకు ఈనాడు జ్యోతి రాసుకొచ్చేవాళ్ళు నీటికి సంబంధించినటువంటి సమస్యలకు సంబంధించి అప్పట్లో వాళ్ళు ఫ్రంట్ పేజ్ వేసేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళు లోపల పేజీలు వేసుకొచ్చారు. శ్రీకాకుళం జిల్లాలో వంశధార నది తీరం నుండి హీరమండలం మేజర్ పంచాయతీలు తాగునీటి కరకట ఏర్పడిందట. ఏలూరు నగరంలో తాగునీటి కష్టాలు ప్రారంభమైనవి. పుట్టపర్తిలో దాహం అంటూ సత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలో తీవ్ర తాగునీటి సమస్య ఏర్పడింది. చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం మున్సిపాలిటీ గురుపల్లి మండలంలో తాగునీటి కోసం జనం ఇబ్బందులు పడుతున్నారు. అమలాపురం మున్సిపాలిటీ 30వ వార్డు పరిధిలోని రావుల చెరువు దగ్గర ప్రజలు తాగునీటి కోసం ఇబ్బంది పడుతున్నారు. ఇట్లాంటి రాసుకొచ్చింది. సమస్యల్లో ఏంటంటే తాగునీళ్లకు సంబంధించి అసలు అక్కడే కాదు, ఇప్పుడు పట్టణాలలో నిరంతరం పంపులు వచ్చే చోట కూడా కావలసినన్ని నీళ్లు లభించినటువంటి రోజులు వచ్చేసినాయి. ఇక నగర శివార్లు ఎక్స్పాండ్ అయితే ఆ ప్రాంతాల్లో భూగర్భ జలాల మీద ఆధారపడి బతుకుతున్నారు తప్పించి కనీసం తాగునీటి ఏర్పాటు కూడా చేయలేకపోతున్నారు. ఈ పరిస్థితి ఎప్పటిదాకా ఉంటుందో ఎవరికి అర్థం కాదు.